హలో అండి, వెల్కమ్ టు దేవా సిస్టర్స్ ఛానల్. ఇప్పుడు మనం కోడిగుడ్డు టొమాటో కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 2 టొమాటోస్ కొద్దిగా కొత్తిమీర తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక 1/2 డజన్ కోడిగుడ్లు వేసి ఉడికించుకొని చల్లారాక పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 4-5 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి మూత పెట్టి టొమాటోలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత మూత తీసేసి అందులో 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలియబెట్టుకోవాలి. మెంతి పొడి వేసుకోవడం వల్ల మనకు ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది, అందుకే మెంతి పొడి వేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత కోడిగుడ్లు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని అందులో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. కోడిగుడ్లు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది మన కోడిగుడ్డు లోపల కూడా బాగా పడుతుందన్నమాట. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని 2-3 స్పూన్ల కొబ్బరి పొడి వేసేసుకొని ఫైనల్గా ఒకసారి కలియబెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి టొమాటో కోడిగుడ్డు కర్రీ రెడీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవా సిస్టర్స్ ఛానల్.